రే కరెంటు పోయింది, వెళ్ళు జనరేటర్ ఆన్ చేయి, వెళ్ళు. పవర్ వచ్చిందా అండి సార్? రే జనరేటర్ బంద్ చేయరా. ఎందుకన్నా బంద్ చేయి. పెళ్లి వీడియోకు ముహూర్తం బాలేదమ్మా. మా ఇంటి ఫ్యూజ్ కూడా బంద్ చేయి. ఎందుకన్నా బంద్ చేయి. కొంచెం వేసుకోండి, కొంచెం. మీకు వేనా? కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏంటో, ఈయనకు బీపీ ఎక్కువ అయిపోతుందమ్మా. అయ్యో సార్ జనరేటర్ ఏదో ప్రాబ్లం ఉందంట సార్. అదొక్కటే కాదు సుందర్, ఫుడ్ కూడా చాలా స్పైసీగా ఉంది, అందుకే చూడు చెమటలు కూడా పడుతుంది. అవును, మసాలా కూడా ఎక్కువ ఉంది. ఫుడ్ అంతా హోటల్ ఫుడ్ లాగా ఉందే. కాదండి, మా ఆవిడ హోటల్ మేనేజ్మెంట్ చేసింది కదా, అందుకనే హోటల్ ఫుడ్ లాగా ఉందండి. హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హోటల్ ఫుడ్ లా ఉంటుందా? హోటల్లో వండితే హోటల్ ఫుడ్ లా ఉంటుంది. ఇది ఇంట్లో వండారా, హోటల్ నుంచి తెప్పించారా? ఇంట్లోనే ఉండామండి. చెప్పండి. ఇంట్లోనే ఉండమండి. 100% దిస్ ఫుడ్ ఈస్ ఫ్రమ్ ప్యారడైజ్. ఐ గుడ్ సెన్స్ ఇట్. కొంచెం కూల్ వాటర్ తీసుకోమ్మా తొందరగా. కొద్దిగా వాటర్ దమ్మా. సార్ 1953 నుంచి ప్యారడైజ్ వాడు అంతే, స్పైసెస్ ఎక్కువ వాడతాడు పాపం వాడు. టేస్టీ మటుకు ఇరగ తీసేస్తాడు అనుకోండి. సుందర్ సుందర్ ఏంటయ్యా ఈ హడావుడి నాకు చెప్పకుండా? సార్ రండి సార్. ఏం లేదండి, అయిపోయింది. స్కూల్ స్టాఫ్ అంతా ఇంటికి వచ్చారు. హెడ్ మాస్టర్ గారు, సోషల్ టీచర్. హాయ్ అండి. హలో. ఈవిడ సార్ వాళ్ళ వైఫ్ అండి. ఓ పోలికలు ఉన్నాయి. పోలికలా? నీ పేరేంటి బాబు? మై నేమ్ ఇస్ హిందోళం సార్. ఆందోళన? ఆందోళన కాదండి, హిందోళం. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ ఏం మూవీస్ చేశారు? అంటే ఇంకా చేయలేదు, చెయ్యాలనుకుంటున్నాను. ఈ వయసులో వీడికి ఆరాటం ఎందుకో? ఆరాటం కాదు బ్రదర్, పోరాటం. ఎప్పటికైనా అవార్డు సంపాదించాలి. ఇలాంటి అవార్డు కాదు, ఆస్కర్స్. I want you to keep in touch. No, why did you keep in touch? మనిషివా పశువా? మ్యూజిక్ డైరెక్టర్ ని. నా డబ్బులేవిరా? డబ్బులా? నా డబ్బులేవి? ఎవరితను? సుందర్. ఎప్పటి నుంచో సిగ్గు లేకుండా వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటావు కదా, ఆ డబ్బులు ఎవరు అనుకున్నావు? నావే. నా డబ్బులు నాకు ఇప్పుడు ఇస్తున్నావు? సుందర్కి ఇచ్చేస్తా. నా డబ్బులు నాకు ఇప్పుడే కావాలి. నా డబ్బులు ఇప్పుడు కావాలి. నా డబ్బులు నాకు ఇప్పుడు, నా డబ్బులు ఇప్పుడు నాకు కావాలి. నువ్వు దా, మీరు తినండి. ప్లీజ్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ హియర్. వంటలు బాగున్నాయమ్మా. సరే అయితే మేము వెళ్ళొస్తాం, జాగ్రత్త. సరే సార్. సరే అండి. సరే. అయ్యో అప్పుడేనా సార్? ఇందాకే కదా వచ్చారు, కాసేపు కూర్చోండి, మాట్లాడుకుందాం. ఇప్పటికే చాలా టైం అయిందమ్మా. లేడీస్ ఇంటికి వచ్చినప్పుడు తాంబూలం జాకెట్ పెడతాం కదా, అయినా నీకు అవన్నీ తెలియదేమో. తెలుసండి, ప్లాన్ చేసాం కదా. ఒక్క నిమిషం. ఇది ప్లాన్ చేయడం ఏంటి? మా ఆయన అన్ని ప్లాన్ చేస్తాడండి, వెరీ సిస్టమాటిక్, క్యూట్ ఫెలో. రేయ్, తాంబూలం జాకెట్లు అంటే కొత్త జాకెట్ పీసులు రా, మీ ఆవిడ వాడిన జాకెట్లు కాదు. పోనీలేండి, తెలీదేమో. పోనీలేండి అంటే ఇలా వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ ఆవిడ జాకెట్లు ఇచ్చేస్తే ఆమె వేసుకుంటుంది పాపం. పోనీలే సార్, ఈ రోజుకి అడ్జస్ట్ అవుదాం. ఏయ్ సురేష్. సారీ సార్. నువ్వేం మనిషివయ్యా? సారీ సార్. సర్లే, సెల్ఫీ తీసుకుందాం. సార్ ఫ్రంట్ కెమెరా సార్. సార్ లైటింగ్ సార్, కొంచెం ఇటు సార్, కొంచెం లెఫ్ట్ సార్, ఇటు సార్, లైటింగ్ ఇంకొంచెం సార్, ఇంకొంచెం పర్లేదు. తొందర నవ్వండి. నా కర్మ ఇది, దాన్ని పెళ్లి చేసుకున్నా కదా. అయినా నాకు డౌట్ రా, పెళ్ళికి ముందు మీరు బాగానే ఉన్నారు, పెళ్లి తర్వాత కొద్ది రోజుల వరకు బాగానే ఉన్నారు, సడన్గా ఈ ట్విస్ట్లు ఏంటరా? అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో చెప్పు. ఏం కాలేదురా. నువ్వు ఏదో దాస్తున్నావు, అసలు ఏమేం చెప్పరా?
అరే డ్రైవింగ్లో ఒకడు కనిపించాడు కదా వాడెవడో కనుక్కున్నావా నువ్వు అసలు? డ్రైవిన్ అది హలో బాబు, నేను మీనాక్షి వాళ్ళ బాబాయ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. అదే బాబు, ఊళ్ళో కుర్రాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను. అమ్మాయి బంగారం అనే వాడిని ప్రేమించిందట. వాడిప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఫోన్ నెంబరు అడ్రస్ ఇస్తాను, నువ్వు ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుంది. సరేనా? థ్యాంక్స్ అండి. సరే. ఎవర్రా? మీనాక్షి లవర్ అంటారా? ఎవరో బంగారం అంట. బంగారం not MC square. Cannot be MC square. What is MC square? The difference between intensity and continuity. M and C is not MC. It is MC. ఈయన మీనాక్షి ప్రేమించింది. నా కర్మ. అదృష్టవంతుడు బ్రో. నేనా? మీనాక్షిని పెళ్లి చేసుకోవడం అంటే మాటలా? బీరా విస్కియా? అవన్నీ ఏమొద్దు. నా వైఫ్ ఎక్కడా? బీరు తీసిరా. అలాగే సార్. నా వైఫ్ ఎక్కడా? మీ వైఫ్ ఎక్కడ ఉందా నాకు ఎలా తెలిసిద్ది బ్రో? అదేంటి మీరిద్దరు ముందే ప్రేమించుకున్నారు కదా? నేను ఆ అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే. అమ్మాయిని ప్రపోజ్ చేస్తున్నానని చాలా గొప్పగా మా ఫ్రెండ్స్ అందరి ముందు చెప్పాను. వెళ్ళి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ కూడా చెప్పా. చెప్తే పోరా పంది అని అంది. ఆ ఒక్క ముక్కతో నా ఈ చిట్టుకుండే 1000 ముక్కలైపోయింది. మరి మీనాక్షి కాదంటే మీరిద్దరు లవర్స్ అని ఎందుకు అంటున్నారు? నేనే రూమర్ స్ప్రెడ్ చేశా. ఏంటండి ఇదంతా? అసలు నాకు డౌటు, పెళ్ళాన్ని వెతుక్కునే అంత దౌర్భాగ్య స్థితిలో మీరెందుకున్నారా అని. ఏం చెప్పమంటారండి? పెళ్ళైన కొద్ది రోజులకే నచ్చినోడితో వెళ్ళిపోతున్నా అని చెప్పేసి లెటర్ రాసి వెళ్ళిపోయింది. నేను ఆ అమ్మాయిని ఒకరితో చూశాను భయ్యా. ఎక్కడా? లవరో ఫ్రెండో తెలియదు కానీ బాడీ బిల్డర్. మా ఫ్రెండ్ కూడా చూశాడు. అదే నేను చూశాను. పంజాగుట్ట ఫిట్ మ్యాక్స్ జిమ్ ఓనరాడు. రాకీ 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 ఫిట్ మ్యాక్స్. రాకీ ఫిట్ మ్యాక్స్ పంజాగుట్ట. రాకీ ఫిట్ మ్యాక్స్ మ్యాక్స్. రే రాకీ, ఆవిడ ఎక్కడుందో చెప్పరా? అప్పుడు కొట్టడం కదరా, ఇప్పుడు కొట్టు. మావాడు వచ్చాడు. వెళ్ళరా. రే ఆగు, మాట్లాడడానికి వచ్చాం కదా. అడగరా వెళ్ళు. మీనాక్షి ఎక్కడా? నాకేం తెలుసు? అదేంట్రా నీతోనే ఉందిగా. అప్పుడు నాతోనే ఉంది, ఇప్పుడు ఎవరితో ఉంది ఎవరికి తెలుసు? రే మాటలు తిన్నాక రాని. అడ్డంగా మాట్లాడతా. ఏం బిక్తావా? ఇగో మేం గొడవ పెట్టుకోవడానికి రాలేదు. మీనాక్షి ఎక్కడుందో చెప్పు, నేను తనతో మాట్లాడాలి. అయినా పెళ్ళైనాక నేను వద్దనుకొని లేచిపోయిన పెళ్ళం కోసం వెతుకుతున్నావు. సిగ్గు లేదురా నీకు? నీకే సిగ్గు లేదురా? పెళ్ళైన అమ్మాయిలతో తిరుగుతున్నావు, కడుపుకి అన్నం తింటున్నా.